చెప్పండి. బాగుంది, బాగుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా జగనన్న గారి పరిపాలన. గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ కాబట్టి జగనన్న గారిని నమ్ముకొని ఇంతమంది జనాలు వస్తున్నారు. జై జగన్, జై జగన్. అభివృద్ధి అనేది కనిపిస్తుంది కదా అమ్మఒడి ద్వారా కానీ, చేయూత ద్వారా కానీ, రైతు భరోసా ద్వారా కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక మంచి జరిగిందని మేము అనుకుంటున్నాము. అందువల్లనే ఈ మీటింగ్ కూడా ఇంత జనాలని చేకూర్చుకొని సక్సెస్ అవుద్ది కూడా. అది ఇక ముందు మీకు తెలుస్తుంది. ఓపెనింగ్ అవుతుంది కదా, శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా చేసిన మొట్టమొదటి సీఎం గారు మన జగనన్న గారు. జై జగన్. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగున్నది. జగనే రావాలా. అన్ని ఇస్తాడు. చంద్రబాబు నాయుడు వద్దు. చంద్రబాబు నాయుడు వద్దు. జగన్. బాగుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. మా పేదరికం కోసం మా అన్న జగన్ అన్న వచ్చారు. ఇంకా చాలు, చాలా మందికి చాలా మంచి జరిగింది. ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటే ఎప్పుడైనా రేషన్ కార్డులు, ఇల్లుల కోసం పోరాడుతున్న ఇల్లులు వచ్చాయి. అందరు పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ అంటే పథకాలు వచ్చాయి. నాడు నేతలు, అమ్మఒడి అని పేదరికం చదువుకోనికడికి అందరికి అన్ని సాయం చేశారు మా జగన్ అన్న. ఇప్పుడు ఏంటి కిడ్నీ హాస్పిటల్, మా అందరి కోసం కిడ్నీ హాస్పిటల్ కూడా చేశారు. చాలా మంచిది. అదే ఓపెనింగ్ వస్తున్నారు. వాటర్ ప్లాంట్ కూడా వస్తుంది. దానికోసమే మేము అందరం వచ్చాము జగన్ అన్నకి జై జైలు కొట్టడానికి. లేదు, డబ్బులు ఎవరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము మా కోసం వచ్చాము, జగన్ అన్న కోసం వచ్చాము. మా కోసం అన్న వచ్చినప్పుడు అన్న కోసం చెల్లెలు రావాలి కదా, దానికోసం వచ్చాం. ఎందుకు కావాలంటే మా అందరి కోసం కావాలి. జగనే కావాలి, జగనే రావాలి. మా స్కూల్ నేడు నేత చాలా బాగుందండి. నేను దాంట్లో కమిటీ సభ్యులకి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలకి చైర్లని, ఫ్యాన్లని, కలర్ఫుల్ పెయింటింగ్లని చాలా చాలా బాగున్నాయి. లెట్రిన్స్, ఆయమ్మలని, వంటలని చాలా బాగుంటున్నాయండి. స్కూల్లో ఇంకా ఇంగ్లీష్ బయట చదువైనా పనికిరాదండి. ఇప్పుడు డబ్బులు కట్టి బయట చదివిస్తున్నారు కదా, అది కూడా పనికి రావట్లేదు. ఇలా ఇంత బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు అదరగొట్టేస్తున్నారు. ఎందుకంటే పెట్టకూడదు, పెట్టాలి. మా పేదరికం వాళ్ళు డబ్బు పెట్టి చదివించాలంటే ఎక్కడ చదివించగలము. అందుకే మా కోసమైనా చదివించాలి, పెట్టాలి ఇంగ్లీష్ మీడియం అని. కరెక్ట్, చాలా కరెక్ట్. జగన్ అన్న చేసింది చాలా మంచి పని. మా కోసం, మా అందరి కోసం చాలా మంచి పని చేస్తారు. వాలంటీర్ ఇంకా చాలా బాగా చేస్తున్నారని. మా ఇంటింటికి ప్రతి నెల ఫింక్షన్ అని, రేషన్ అని ఏదైనా మాకు అందజేయాలంటే వాలంటీర్ ఫస్ట్ ఉంటారు. మాకు అన్ని సహకరిస్తున్నారు. చాలా బాగుంది. ఎవరు చెప్పారు? 100 మంది ఒక రకాలు చెప్తారండి, కానీ మా అందరికి వాలంటీర్ కూడా బాగా సదుపాయం చేస్తున్నారు. అలాగే అన్ని చెప్తారండి. చెప్పిన మాటను అయిపోతారా చెప్పండి? చేస్తారా? మా అన్న చేసినట్టు ఎవరు చేయలేరండి. మన జగనన్న గారు అన్ని చేశారు. ఇప్పుడు వరకు చేసినవన్నీ చెప్పినవన్నీ చేశారండి. ఇక పైన కూడా చేస్తారు. అతనే వస్తారండి, అతనే సీఎం అవుతారండి. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చినాక ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? చాలా బాగుంది సార్. పలాస డెవలప్మెంట్ అనేది పలాసే కాదు, రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ బాగానే ఉంది. అందులో పలాస మాకు ఈ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆసుపత్రి అనేది ఏవైతే ఉన్నదో ఇది ఒక వరం సార్. తరతరాలు మరవలేనటువంటి బృహత్తరమైన కార్యక్రమం. అందులో వాటర్ సప్లై వద్దానం అన్నారు, చూశారు. మన వంశధార వాటర్ని మన మెలియాపుట్ట దగ్గర అది ఇది పెట్టేసి సప్లై చేస్తున్నారు. అది తరతరాలు సార్. అది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. అలాంటి కార్యక్రమం అనేది జగనన్న నిజంగా ఈ మా ఉద్దాన ప్రజలు చాలా రుణపడి ఉన్నాం సార్. ఇప్పుడు మరి 2024లో ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ వీళ్ళందరూ కూడా చేసిన పని గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా సార్. ప్రజల్లో నాటుకుపోయాయి సార్ ఇవి. ఇప్పుడు కొంతమంది సంక్షేమ పథకాలు అనేవి నేరుగా వెళ్ళిపోతున్నాయి. దళారులు లేరు, ఎవరికి లంచం లేదు. ముఖ్యంగా ఏంటంటే అధికారులు కానీ నాయకులు కానీ గతంలో
ఈ జన్మభూమి కార్యకర్తలు దోచుకునేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ కార్యక్రమం అనేది ప్రజల్లో లేదు, డైరెక్ట్గా మాకు వస్తుంది అన్నటువంటి తృప్తి ఉంది సార్ ప్రజల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడని తెలిసి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు, కొంతమంది ఆ పార్టీలోనే కొంతమంది రెడ్లు కూడా వెళ్ళిపోతారు. అది వచ్చి బూటకం సార్. మంగళగిరిలో ఆయన ఆర్కే గారు 2 సార్లు ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయన గెలిచారు. సో ఇప్పుడు ఏంటంటే పద్మశాలి బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తానని అతను ఒక ఎజెండా పెట్టుకున్నాడు, ఆ విధంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవులకి తన సొంత సామాజిక వర్గాన్ని కూడా దూరం పెట్టి బీసీని ముందుకు తేవాలన్న ఉద్దేశంతో ఆయన టికెట్ అనేది ఇచ్చాడు, సర్వేల ఆధారంగా ఇచ్చాడు. అంతేగాని ఎవరు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చే కోపం ఉంటుంది సార్. జనరల్గా నేను 2 సార్లు చేశాను, నాకు ఇవ్వలేదన్న కోపం ఉండొచ్చు, కానీ మళ్ళీ వాళ్ళే సర్దుబాటు చేసుకొని అయ్యో ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని మళ్ళీ వెనక్కి వస్తారు సార్. ఏమీ దానివల్ల నష్టమేం లేదు సార్ పార్టీకి. ఎలా ఉందండి ఇప్పుడు ఎలా ఉందంటారు? గతం కంటే ఇప్పుడు పర్లేదు. ఎలాంటి లబ్ధి పొందారు మీరు? అన్ని లబ్ధులే, ఇల్లు జాగా వచ్చింది, మళ్ళీ ఆసరా వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇంచుమించు పథకాలన్నీ వచ్చాయి, 0 వడ్డీ వచ్చింది. ఓకే, మరి అంతకితం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అమ్మ 1500 కానీ మహాశక్తి బ్యాంక్ వస్తే విడుదల చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ పరిణామాన్ని? ఏమో చెప్పలేం కదా, జనాల చేతుల్లో ఉంది, ఎలాగుంటుందో మాకైతే తెలియదు. మా వరకైతే జగన్కే మేము ఓటేస్తాం. అంటే పలాసలు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? మంచిగా హాస్పిటల్ స్పెషాలిటీ కానీ ఇంకా అన్ని అభివృద్ధులు కానీ బాగానే జరిగాయి. నిజంగా జరిగిందా ఊరికే ఫోటోలు చూపిస్తున్నారంటారా? లేదు, నిజంగా జరిగింది కదా, కళ్ళకి ఎదురు కనిపిస్తుంది కదా అక్కడ. అంటే ఇక్కడ అంతా బోగసే, ఇక్కడ చెప్పేయన్నీ అంత జరగట్లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? అలా ఆరోపించిన కళ్ళు పెట్టి చూస్తే కనిపిస్తాయి చేసినవి. నిజంగానే నిజంగానే వాటర్ కూడా వాటర్ స్పెషాలిటీ బాగుంది. మా వద్ద ఏరియా మాది, కిడ్నీ వ్యాధులు చాలా ఎక్కువ ఉన్నాయి. పర్లేదు, ఇప్పుడైతే మాకు వాటర్ వస్తుంది కాబట్టి డెవలప్ అవుతాం అనేసి. అంటే గతంలో ఎంతో మంది ఉద్దానంలో చనిపోయారని చెప్తా అడుగుతున్నారు. అది వాస్తవమే. కిడ్నీ బాధలతో శాశ్వతమైన పరిష్కారం. అది ప్రాణాలతో ఎవరు అబద్ధాలు ఆడరు కదా, నిజాలే కదా చెప్తారు, అంతే. గతంలో కూడా శాశ్వతమైన పరిష్కారం కావాలంటే అది వాటర్ తోనే పరిష్కారం అవుతుందని చెప్పి వాటర్ కూడా పంపించడం జరుగుతున్నారని చెప్పి అంటారు. అవును, వాటరే కదా మాకు మెయిన్ ప్రాబ్లం అంతా వాటర్ మంచిది ఇప్పుడు వస్తుంది. రీసెర్చ్ చేశారు. ఈ ఏరియాలో వాళ్ళు కూడా తిరుగుతున్నారా అండి? తిరుగుతున్నారు. అన్ని నిజాలే, ఇందులో అబద్ధాలు అయితే ఏమీ లేవు. మా అందరికి దేవుడు, మా అందరికి శుభ్రంగా చూసినాడు. మాకు జగనన్న పింఛన్ ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు టైంలో మాకు పింఛన్ అడిగితే నానా యాదన పెట్టి కాళ్ళు ఎరిగిపెట్టి తిరిగినా ఇవ్వలేదు. జగనన్న ఎక్కినట్టునే మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. తెల్లవారు 6 గంటలకు వచ్చి తలుపు తట్టి మళ్ళీ ఇస్తున్నారు. కిడ్నీ బాధితులు హాస్పిటల్ కట్టారండి, అన్ని రకాల బాగానే ఉంది. వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవం అవుతుంది, అది కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఆడవాళ్ళకి అందరికీ శుభ్రంగా చూస్తున్నాడు. మగవాళ్ళకి కూడా కులమత భేదాలు లేకుండా అందరికీ శుభ్రంగా చూస్తున్నాడు. పార్టీ 2030 సంవత్సరం వరకు అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.